शुद्ध स्फटिक संकाशं शुद्ध विद्या प्रदायकं शुद्धं पूर्णं चिदानंदं सदाशिवमहं भजे। श्री गुरु परदेवताजी नमो नमः। शिवाय गुरवे नमः। श्री विष्णु रूपाय नमः शिवाय। भक्तुलंदरिकी महाशिवरात्रि पर्वदिन शुभाकांक्षलु। चंद्रार्काग्निस्त्रिनेत्रः कुलशवर्णकाश्चञ्चलात्युग्रजिह्वा काली दुर्गा च पक्षौ हृदयजठरगो भैरवो बाडवाग्निः ऊरूस्थौ व्याधिमृत्यु शरभवरतनुश्चण्डवातादिवेगः संहर्ता सर्वशत्रून् सजयतु शरभः साळुवः पक्षिराजः। परमेश्वरुडु निराकारुडु అయినప్పటికీ దీనజన ఉద్ధరణ, దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ కోసం పరమాత్మ సాకారుడుగా అవతరించిన అనేక రామకృష్ణాది అవతారముల యొక్క దివ్య కథంతా కూడా మనకి తెలిసినదే. అయితే దీంట్లో రామాది అవతారములన్నీ విష్ణువంశతో కూడి ఉన్నవి. వీరభద్ర, శ్రీ శరభేశ్వర ఇత్యాది అవతారములన్నీ కూడాను శివాంశతో కూడి ఉన్నవి. అయితే ఏకోదేవ సర్వభూతాంతరాత్మ అన్నట్టుగా పరమాత్మ ఒక్కడుగానే ఉండి లోకోద్ధరణ కోసం అనేక అవతారాలని ఎత్తినట్టుగా మనకి శృతి ప్రమాణమైనటువంటి విషయం. ప్రకృతంలో ఇక్కడ కాంచి కామకోటి శంకరాచార్య సద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో, పరమాచార్యుల వారి దివ్యానుగ్రహంతో చాలా కాలం క్రితం ఇక్కడ శరభేశ్వరుల వారి యొక్క ఆరాధన వైశిష్ట్యం, వైభవం ఇక్కడ జరుగుతూ ఉన్నది. దక్షిణ భారతదేశంలో రెండవ స్థానంగా చెప్పుకున్నటువంటి శరభేశ్వర స్థానం ఇది. నరసింహల వారు, నరసింహ సరస్వతి స్వామి వారు పరమాత్మలో ఐక్యం అవడం కోసం ఒక కథ మనకి శివపురాణంలో, లింగ పురాణంలో దీని గురించి బాగా ప్రచారంగా, బాహుళ్యంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ శరభేశ్వరుడు యొక్క ఉపాసన శత్రు సంహారము, రోగ నివృత్తి, అపమృత్యు దోష నివారణ ఇష్టప్రదాయకంగా మనకి మంత్రశాస్త్రం ద్వారా తెలియబడుతూ ఉన్నది. ప్రాతర్లింగమాపదే రహస్సందర్శనాత్ సర్గదః. ప్రాతకాలంలో పరమేశ్వరుడు యొక్క దర్శనం చేసినా, నామం చేసినా స్వర్గఫలం వస్తుందని, మధ్యాహ్నే హయమేధ తుల్యఫలదం, మధ్యాహ్నం గనక చేస్తే అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం వస్తుందని, సాయంతనే మోక్షదం, సాయం సమయంలో, ఈ సమయంలో గనక పరమేశ్వరుడు యొక్క ఉపాసన మనం చేసినా, వారిని దర్శించినా, ఆ నామాలు విన్నా మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్తూ, భానోరస్తమయే ప్రదోష సమయే పంచాక్షరారాధనం. సూర్యుడు పూర్తిగా అస్తమించి చంద్రదర్శనం, నక్షత్ర దర్శనం అయిన తర్వాత కనుక మనం పరమేశ్వర దివ్య సేవ, తద్దర్శనం, తన్నామ సంకీర్తనం, తత్పూజ, తత్సేవ కనుక చేసినట్లయితే ప్రాతకాలంలో ఉపాసన చేస్తే వచ్చేటువంటి స్వర్గఫలము, మధ్యాహ్నం శివారాధన చేస్తే వచ్చేటువంటి అశ్వమేధ యాగ ఫలితము, సాయంత్రం ఉపాసన చేస్తే వచ్చేటువంటి మోక్ష ఫలంతో పాటుగా ఇష్టప్రాప్తి కూడా జరుగుతుంది అని భగవత్పాదుల వారు మనకి ఈ శ్లోకం ద్వారా ఒక స్తోత్రంలో తెలియజేసి ఉన్నారు. ఈ రోజున మనకి ఉభయ ప్రదోషములని మామూలుగా శుద్ధ త్రయోదశి, బహుళ త్రయోదశి ప్రదోషం, అట్లాగే షష్ఠీ ప్రదోషం అని ఇట్లా అనేక ప్రదోషములు ఉన్నప్పటికీ
మాఘకృష్ణ చతుర్దశి రోజు దీన్ని మహాప్రదోషము అంటారు. ఎన్ని పనులున్నా ఈ సమయంలో ఎవరు ఎక్కడ ఉన్నా ఈ సమయంలో పరమేశ్వరుడు యొక్క నామ సంకీర్తనం, భగవన్నామ స్మరణ, భగవద్ దర్శనం గనక చేస్తే ఎన్నో జన్మల నుండి మనం చేసినటువంటి సమస్త పాపముల నుండి కూడా విముక్తి చెంది మోక్షప్రాప్తికి ఒక మార్గం అనేది మనకు ఏర్పడుతుంది. లోకంలో మనం ఎన్నో చూస్తున్నప్పటికీ శివాయ గురవే నమః, అందరికీ కూడాను సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతాం వందే గురు పరంపరామని అందరికీ కూడాను పరమేశ్వరుడే గురు. పార్వతీయమ్మ వారికి కూడా ఈశ్వరుడే గురు. గురుగీత అని స్కాంద పురాణంలో అమ్మవారిని శిష్యురాలుగా చేసుకొని పరమేశ్వరుడు ఆ గురుతత్వాన్నంతా కూడాను బోధించిన కథ మనకి వ్యాసుల ద్వారా మనందరికీ సప్రమాణం. కాబట్టి అటువంటి గురుస్వరూపుడు మేధాదక్షిణామూర్తి వందే గురుమూర్తి గురవే సర్వలోకానాం భిషదే భవలోగిణాం హృదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అని సమస్తమైనటువంటి అవిద్యల్ని పోగొట్టి విద్య ద్వారా ఆ పరతత్వాన్ని మనకు అనుగ్రహించేటువంటి వాడు పరమేశ్వరుడు. ఆయన యొక్క నామస్మరణ చాలా గొప్పది. వేదంలో మనకి ప్రత్యేకంగా శతరుద్రీయమైనటువంటి ఆ రుద్రంలో రుద్ర మాహాత్మ్యంలో స్తుహి శ్రుతం గర్త శతం యువానం మృగన్న భీమపహత్తుముగ్రం మృడాచరిత్రే రుద్రస్తవానో అన్యంతే అస్మన్నివ పంతు సేనాః అనే మంత్రానికి విద్యారణ్య స్వామి వారు భాష్యం రాస్తూ ఆ మంత్రం జపం చేస్తున్నప్పుడు, ఆ మంత్రం స్మరించినప్పుడు సాక్షాత్తు ఈ సర్వేశ్వరుడు వారనే వారు ప్రతిపాదన చేశారు. సర్వేశ్వరుడు యొక్క విషయాన్ని, ఆ సర్వేశ్వరుడు యొక్క ఉపాసనా విధానాన్ని ఆ మంత్రం ద్వారా మనకు తెలియజేశారు. అటువంటి సర్వేశ్వరుడు యొక్క దర్శనం మీ అందరికీ కూడాను సమస్త పాపాలని, సమస్త రోగాలని, సమస్త శత్రు బాధల్ని పోగొట్టి అపమృత్యు దోష నివారణ గావించి మీకు పరిపూర్ణమైనటువంటి వేదోక్తమైనటువంటి ఆయుష్యము, ఆరోగ్యము, సన్మతి, భగవంతుని యందు భక్తి, ధర్మమందు శ్రద్ధ ఇవన్నీ కలుగ్గా. కానీ ఈ ప్రదోష వేళ పరమేశ్వరుని ప్రార్థిస్తూ మన హరి సీతారామ సలక్షణ గణపాఠి గారు ఇప్పుడు ఆ స్తుహిశ్రుతంగర్త మంత్రానికి పరమేశ్వరుడు యొక్క దివ్య తత్వాన్ని గురించి మనకు ఒక 5 నిమిషాలు ఈ ప్రదోష సమయంలో వారు కూడా మనకి తెలియజేస్తారు. మీరందరూ కూడా విని తరింపవలసిందిగా కోరుతూ హర హర మహాదేవ శంభో శంకర. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. జ్ఞానప్రదాత అయినటువంటి ఆదిగురువైన ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ ఈ రోజున మహాశివరాత్రి పర్వదినం చాలా విశేషమైనటువంటి రోజు. శివారాధనకి చాలా ఉత్తమమైనటువంటి రోజు. ప్రతి నెల మనకి శివరాత్రి వస్తూనే ఉంటుంది, మాస శివరాత్రి అని. ఆ ప్రతి నెల ఆ శివుణ్ణి స్మరించలేని వాళ్ళు మహాశివరాత్రి నాడు ఒక్కరోజైనా శివాన్ని స్మరించి ఆ శివుడి మీద ఒక చెంబు అభిషేకం చేస్తే చాలు, శివుడు సంతోషించి కోరికలన్నీ కూడా తీరుస్తాడని మనకి శాస్త్రం చెప్తోంది. అటువంటి ఈశ్వరుని యొక్క ఆరాధనకి పవిత్రమైనటువంటి రోజు ఇది. ఈశ్వరుని యొక్క అవతారాలలో శరభ అవతారం ఒకటి చాలా విలక్షణమైనటువంటి అవతారం అది. మనం ఇంతవరకు ఆ శరభమూర్తికి జరిగినటువంటి అభిషేకము, పంచామృత అభిషేకము ఇవన్నీ కూడా దర్శించాము. దర్శించే సమయంలో మనం చాలా శక్తివంతమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ రుద్రాధ్యాయ మంత్రాలని కూడా మనం విన్నాం. ఆ రుద్రాధ్యాయం ఈశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని మనకి బోధిస్తుంది. అలానే ఈశ్వరుడు ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాడు.
ఈ జగత్తులో కనిపించేటటువంటి ప్రతి వస్తువు కూడా ఈశ్వర స్వరూపమే అనే విషయాన్ని కూడా మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ రుద్రాధ్యాయంలో శివకేశవులకి అభేదం లేదు, శివకేశవులకి భేదం లేదు అనే విషయాన్ని కూడా మనకి సాక్షాత్తు వేదమే బోధించింది ఒక మంత్రంలో. నమో గిరిశాయ చ శిపి విష్టాయ చ అని మనకి ఒక మంత్రం కనిపిస్తుంది. మామూలుగా శిపివిష్ట శబ్దానికి అర్థం ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు వేదమే మరొక చోట ఆ శబ్దానికి నిర్వచనం చెప్పింది. యజ్ఞో వై విష్ణు పశవ శిపి అని చెప్పింది. ఒక చోట కోరికలను తీర్చుకోవడం కోసం అనేక యజ్ఞాలను బోధిస్తూ వేదము విష్ణవే శిపి విష్టాయ జుహోతి అని చెప్పింది. శిపివిష్టుడైనటువంటి విష్ణువు కొరకు మీరు హోమం చేయండి, ఆయనను ఉద్దేశించి మీరు ఆ యాగంలో హవిర్భాగాలను సమర్పించండి అని చెప్పింది. ఎందుకోసం ఆ విష్ణువుకి హవిర్భాగాలను సమర్పించడం అంటే యో వై భూమా యః పశోర్భూమా యా పుష్టి, లోకంలో ఉన్నటువంటి పశువుల యొక్క సమృద్ధి అలానే పశువులు పుష్టిగా ఉండడం అనేది ఆ విష్ణువు యొక్క అధీనంలో ఉంటుంది. పశు సంపద చాలా అవసరం. పశువులు లేనిదే పాలు లభించవు, పాలు లేనిదే ఈశ్వరుడికి అభిషేకం చేయడం కుదరదు. ఆ విధంగా మనకి పశు సంపద చాలా అవసరం. పశు సంపద కావాలన్నా ఆ పశువులు పుష్టిగా ఉండాలన్నా విష్ణువుని మనం ఆరాధించాలి, విష్ణువు కోసం మనం హవిర్భాగాలు ఇవ్వాలి అని వేదమే చెప్పింది స్వయంగా. శిపి శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే యజ్ఞో వై విష్ణు పశవ శిపి. ఈ విష్ణువు ఎవరు అనంటే సర్వవ్యాపకుడైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఆయనే యజ్ఞస్వరూపుడు. యజ్ఞో వై విష్ణు. ఇక పశవ శిపి, ఆ శిపి శబ్దానికి పశువు అని అర్థం చెప్పింది వేదం. కాబట్టి ఆ పశువుల యొక్క సమృద్ధి, పశువుల యొక్క పుష్టి లభించాలి అనంటే ఆ శ్రీ మహావిష్ణువుకి మనం ఆరాధన చేయాలి, పూజ చేయాలి అని చెప్పింది వేదం. ఈ విధంగా శిపివిష్ట శబ్దానికి విష్ణువు అనే అర్థం మనకి మరొక భాగంలో కనిపిస్తోంది. కానీ ఈ రుద్రాధ్యాయంలో కేవలం రుద్రుడి గురించే చెప్పేటటువంటి మంత్రాలలో కూడా ఆ శబ్దం మనకి వినబడుతోంది. నమో గిరీశాయ చ శిపివిష్టాయ చ అని. ఇక్కడ ఈ శిపివిష్ట శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే విష్ణు రూపంలో ఉన్నటువంటి శ్రీ శంకరునికి నమస్కారము అని అర్థం. ఈశ్వరుడు కూడా పశువులకి అధిపతి, పశువునాంపతి పశుపతి అనే పేరు కూడా ఉన్నది ఈశ్వరుడికి. కాబట్టి ఆ పశువులు అనేక రకాలుగా ఉన్నాయి. ద్విపాద్ పశువులు, చతుష్పాద్ పశువులు. ఆ పశువుల యొక్క రక్షణ ఈశ్వరాధీనమై ఉన్నది కాబట్టి ఆ ఈశ్వరుడు కూడా శిపివిష్ట శబ్దం చేత చెప్పబడతాడు అని మనకి వేదం బోధించింది. ఈ విధంగా చూసుకుంటే శిపివిష్ట శబ్దము అటు విష్ణు పరంగాను అర్థం చెప్పుకోవచ్చు, ఇటు ఈశ్వర పరంగాను అర్థం చెప్పుకోవచ్చు. కేవలం మన బుద్ధితో మన యుక్తితో మనం అర్థం చెప్పుకునే అర్థాలు కావు ఇవి. సాక్షాత్తు స్వయంగా వేదమే ఇటువంటి అర్థాలన్నీ కూడా మనకి బోధించినట్లుగా వేద మంత్రాలు కనిపిస్తున్నాయి. ఈశ్వరుడు పశుపతి అనటానికి అనేక ప్రమాణాలు మనకు కనిపిస్తున్నాయి. లింగ పురాణంలో దేవాలయ పిశాచాంతాః పశవః పరికీర్తితాః తక్షణం పతిత్వాత్ సర్వేషో భవ పశుపతి స్మృతః. దేవతలు మొదలుకొని పిశాచాలు వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పశు శబ్దం చేత చెప్పబడతాయి. వాటన్నిటికీ కూడా ప్రభువు ఆ ఈశ్వరుడు అని. అలానే మహాభారతంలో ఆత్మనః పశవః ప్రోక్తాః సర్వే సంసారవర్తినః తేషాం పతిత్వాద్ దేవేశః శివః పశుపతి స్మృతః. సంసార చక్రంలో ఎవరైతే పడి తిరుగుతూ ఉన్నారో అంటే జనన మరణాలు అనే సంసార చక్రంలో ఎవరైతే ప్రతి జన్మ ఎత్తుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా పశు శబ్దం చేత చెప్పబడతారు. వాళ్ళందరికీ ప్రభువు కాబట్టి ఆ ఈశ్వరుడు పశుపతి అనబడతాడు అని మహాభారత శ్లోకం కూడా మనకి కనిపిస్తోంది. ఈ విధంగా ఇతిహాసములు, పురాణములు ఇవన్నీ కూడా
వేదాన్ని అనుసరించి అనేక విషయాలని మనకి విస్తరించి మనకు బోధించినాయి. కాబట్టి శిపివిష్ణు శబ్దానికి విష్ణువు అనే అర్థం ఉన్నది, ఈశ్వరుడు అనే అర్థం కూడా ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి శలభమూర్తి కూడా శివకేశవుల యొక్క అంశంతో ఉన్నటువంటి మూర్తిగా కనిపిస్తోంది. అటువంటి ఈశ్వరారాధన మనం ఇంతవరకు చేశాం. ఆ శలభమూర్తిని పూజించడంలో ప్రత్యేకమైనటువంటి ఫలం ఏమిటి అని అంటే సర్వశత్రు భయము. శత్రువులు అనగా అంతఃశత్రువులు, బాహ్య శత్రువులు రెండు రకాలుగా ఉంటూ ఉంటారు. అంతఃశత్రువులు అరిషడ్వర్గములు. ఈ అరిషడ్వర్గముల యొక్క జయం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనకి చిత్తశుద్ధి కలుగుతుంది, తద్వారా జ్ఞానం లభిస్తుంది, తద్వారా మోక్షం లభిస్తుంది. ఈ విధంగా ఆ శలభమూర్తిని ఆరాధించడం వల్ల మనకి శత్రు జయం కూడా జరుగుతుంది. ఆ శలభమూర్తి యొక్క అనుగ్రహంతో లోకమంతా కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ రోజున మనం ప్రపంచంలో అనేక ఉపద్రవాలని మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఏ రోజున ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతూ ఉన్నాం. అటువంటి ఉపద్రవాలన్నీ కూడా శాంతించాలి. లోకంలో ఉన్నటువంటి జగత్తులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖంగా క్షేమంగా ఉండాలని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ శుభం కలగాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.